రైతు భరోసాపై రాజకీయ రగడ కొనసాగుతుంది. రేవంత్ సర్కార్పై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ తీరును బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు తప్పుబట్టారు. తక్షణమే వరంగల్ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సాగు యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా ఇస్తామన్నారు సీఎం రేవంత్. ప్రతి ఎకరాకు 12,000 అందిస్తామన్నారు. అలాగే భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ఏటా 12,000 రూపాయల సాయం చేస్తామన్నారు రేవంత్. అయితే తెలంగాణ ప్రభుత్వ ప్రకటనను బీఆర్ఎస్, బీజేపీ నేతలు తప్పుబట్టారు. రైతులను దారుణంగా మోసం చేస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. రైతుల ఆశలను అడియాసాలు చేశారని హరీష్ రావు ట్వీట్ చేశారు. రైతు భరోసాను 12,000 రూపాయలకు కుదించారని ఆయన మండిపడ్డారు. అలాగే రైతులను ఆదుకోవడంలో రేవంత్ విఫలమయ్యారని బీజేపీ నేతలు అంటున్నారు. ఇలా మూడు పార్టీల మధ్య రైతు రణభేరి నడుస్తోంది. రైట్, మొత్తానికైతే రైతు భరోసాకు సంబంధించి విపక్షాల మధ్య అటు కాంగ్రెస్ పార్టీ మధ్య ఒక రగడ నడుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి. ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి అటు బీఆర్ఎస్, బీజేపీ పలు విమర్శలు చేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో రైతు భరోసా అందలేదని కూడా కొంతమంది రైతులు వాపోతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ కూడా రైతు భరోసాకు సంబంధించి 12,000 ప్రకటించింది. సో ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఎలా చూడాలి అంటారు? ఉమా, రైతు భరోసా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిన్న సాయంత్రం ప్రకటించడం జరిగిందో అమలు చేస్తామని చెప్పి జనవరి 26 నుంచి ఎకరానికి 12,000 చొప్పున రైతు భరోసా ఇస్తాము. గత బీఆర్ఎస్ సర్కార్ కేవలం 10,000 ఇచ్చింది, మేము 12,000 ఇస్తామని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగిందో ముఖ్యంగా ప్రతిపక్షాల నుంచి అయితే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీపై అయితే ఇటు సమరబేరి మోగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ అయితే తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అయితే విరుచుకుపడడం జరిగింది. ఎన్నికల హామీలో భాగంగా ఏదైతే వరంగల్ డిక్లరేషన్లో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తోటి మన వరంగల్లో అక్కడ హామీ ఇచ్చారు. ప్రజలకు, తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఇప్పుడు ఇస్తున్నటువంటి రైతు బంధుకు 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీకి తూట్లు పొడిచారని చెప్పేసి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయితే విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే భూమి ఉన్న ఏదైతే రైతులతో పాటు ఏదైతే రైతు కూలీలకు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. రైతు కూలీలతో పాటు ఏదైతే కౌలు రైతులకు కూడా 15,000 ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి ఇప్పుడు రైతులను మోసం చేశారు, దగా చేశారని బీఆర్ఎస్ అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్లో ప్రముఖంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే తీవ్రంగా విమర్శించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అప్పుడు ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ చెప్పిన మాటలను కూడా మీడియాకు మరొకసారి వినిపించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎన్నికల ఏదైతే ప్రచారంలో భాగంగా అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కూడా మరొకసారి మీడియా ముఖంగా కూడా ఆయన వినిపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వస్తే 10,000 కాదు 15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పి ఏదైతే భరోసా ఇవ్వడం జరిగిందో సో ప్రస్తుతం ఇప్పుడు అవన్నీ కూడా నీటి మూటలుగానే మారాయని బీఆర్ఎస్ పార్టీ అయితే తీవ్రంగా విమర్శలు గుప్పిస్తూ ఉంది. రైతులను నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నారు. 100 ఏళ్ల ఏదైతే పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి అప్పుడు తెలియదా అని చెప్పేసి కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అప్పుడు సిఎల్పి లీడర్గా ఉన్నటువంటి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క కూడా ప్రతి అసెంబ్లీ సెషన్లో కూడా, ప్రతి బడ్జెట్ సెషన్లో కూడా పాల్గొన్నారు. సో ఆయనకు కనీసం సోయి లేదా, మరి తెలంగాణకు సంబంధించినటువంటి ఆస్తులెన్ని, అప్పులెన్ని అని కూడా ఆయనకు లేదా అని చెప్పి కేటీఆర్ అయితే తీవ్ర పదజాలంతో విమర్శించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అప్పుల పాలు చేసిందని చెప్పేసి ఏదైతే అంటే బీఆర్ఎస్ పార్టీ మీద నెపం వేస్తూ ఉన్నారో ఇది సరికాదని చెప్పేసి కేటీఆర్ అయితే లెక్కలతో సహా వివరించడం జరిగింది. ఇటు ఆర్బీఐ, అదేవిధంగా ఇటు ఆర్బీఐ లెక్కలను, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆడిట్ చేసినటువంటి లెక్కలను కూడా ఆయన మీడియా ముఖంగా వివరించడం జరిగింది. ఇప్పటికే 4,500 కోట్ల లోటు బడ్జెట్తో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని చెప్పేసి ఏదైతే ఫేక్ ప్రొపగండా చేస్తూ ఉన్నారో ఇది సరికాదని చెప్పేసి ఆయన రెవెన్యూ రిసీట్స్ కానీ, రెవెన్యూ సర్ప్లస్ కానీ ఇవన్నీ కూడా లెక్కలు తీయడం జరిగింది. ప్రస్తుతం రెవెన్యూ సర్ప్లస్లో రాష్ట్రం ఉందని, 1,700 కోట్ల చిల్లర ప్రతి నెల కూడా రెవెన్యూ సర్ప్లస్లో రాష్ట్రం ఉందని చెప్పి లెక్కలతో సహా కేటీఆర్ అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడికైనా చర్చకు రావడానికి తాను సిద్ధంగా ఉన్నాను. ఎందుకు మరి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచింది? ఇచ్చిన హామీని గతంలో బీఆర్ఎస్ ఏదైతే 10,000 ఇచ్చిందో కేవలం
10,000 బిచ్చమేశారు, మేము అధికారంలోకి వస్తే 15,000 వేస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు ఇప్పుడు అవకాశం ఉన్నా కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అయితే ముఖ్యంగా కేటీఆర్ అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ అంటేనే మోసం, కాంగ్రెస్ అంటేనే నయవంచన అని చెప్పేసి తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే గుప్పించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పేసి కూడా ఈ యొక్క దానిపై నెపం నెట్టివేసి తప్పించుకునే కుట్రలు చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వానాకాలంకు సంబంధించినటువంటి రైతు బంధును ఇప్పటికే ఎగ్గొట్టారు. సో ఇప్పుడు డిసెంబర్లో ఇవ్వవలసినటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో దాన్ని ఇంకా కూడా ఇవ్వలేదు. అది కూడా 15,000 ఇస్తామని చెప్పి నమ్మబలికి ఇప్పుడు తీరా 12,000 ఇస్తామనడము, అది కూడా అందులో రైతులకు కోత విధించడం అనేది అయితే ఉందో సో దీన్ని తీవ్రంగా విమర్శిస్తున్నామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అయితే చెప్పడం జరిగింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండల నియోజకవర్గ జిల్లా కేంద్రాల్లో కూడా రైతులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ దాష్టికానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. జనవరి 26 నుంచి అమలు చేయబోతా ఉన్నటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ రైతు భరోసా పెంచి 15,000తో పెంచి ఇవ్వాలని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా ఉంటే ఇక బీజేపీ కూడా ముఖ్యంగా రైతు భరోసాపై అయితే ఇప్పటికే విమర్శలు గుప్పిస్తూ ఉంది. ముఖ్యంగా ఎందుకంటే సో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు బీజేపీ నేత ఇలాంటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతులను మోసం చేసిందని చెప్పేసి కూడా ఇటు బీజేపీ కూడా విమర్శలు చేస్తూ ఉంది. ఎందుకంటే ఏదైతే ఎన్నికల హామీలో ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు ఎందుకు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు, గ్యారంటీల్లో పొందుపరచడం జరిగింది, గ్యారంటీలు అన్నీ ఏమయ్యాయి అని చెప్పేసి కూడా ఇటు బీజేపీ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఏడాది దాటిపోయింది, డిసెంబర్కు ఏడాది దాటిపోయింది, అయినా కూడా ఇప్పుడైనా కనీసం పెంచిన రైతు భరోసా ఇస్తారని రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల రైతులైతే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది అని చెప్పి బీజేపీ చెప్తా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఏదైతే ఇచ్చిన హామీలు 420 హామీలు కావచ్చు, 6 గ్యారంటీలు కావచ్చు, అవన్నీ కూడా రైతులను కానివచ్చు తెలంగాణ ప్రజలను కావచ్చు మోసం చేసే విధంగా ఉన్నాయని చెప్పి ఇటు బీజేపీ పార్టీ విమర్శిస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు బీజేపీ విమర్శల్లో ముఖ్యంగా అటు గత బీఆర్ఎస్ను అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ను ఇద్దరిని కలిపి బీజేపీ విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అనేక హామీలను ఈ విధంగానే ఇచ్చి మోసం చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే దారిలో వెళ్తుందని చెప్పి ఇటు బీజేపీ అయితే విమర్శలు గుప్పిస్తూ ఉంది. రాజు, ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి విపక్షాలు తమ విమర్శలను ఎక్కువ పెడుతున్నాయి. సో ఈ సందర్భంలోనే కొన్ని జిల్లాలలో రైతులు కూడా తమకు రైతు భరోసా అందలేదు, అంటే సీఎం చెప్పినవని అబద్ధాలేనా అని చెప్పేసి కూడా కొంతమంది రైతులు తమ నిరసనను కూడా వ్యక్తం చేశారు. సో అలాగే ఇంకొక పరంగా చూస్తే సాగు యోగ్యమైనటువంటి ఏదైతే సాగుకు ఉపయోగకరమైనటువంటి భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తారా, మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటని కూడా విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి రాజు? ముఖ్యంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా క్యాబినెట్ భేటీ తర్వాత మీడియా ముఖంగా ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఏదైతే సాగు యోగ్యమైన భూములకే రైతు భరోసా వర్తింపజేస్తామని చెప్పడం జరిగిందో, అంటే ముఖ్యంగా ఏదైతే వ్యవసాయం పంటలు వేయరో రైతులు, ఏదైతే ఎక్కువ భూమి ఉన్న వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఇతర కారణాల వల్ల ఎవరైతే వ్యవసాయం అంటే ఆ సంవత్సరం పంట వేయరో వారికి రైతు భరోసా ఇవ్వమని చెప్పి కరాఖండిగా ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. ఎందుకంటే సో దానికి ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వస్తున్న సమాధానం ఏంటంటే రాళ్ళు గుట్టలు అదేవిధంగా వ్యవసాయ యోగ్యం కానటువంటి భూములు ఏవైతే ఉంటాయో సో వాటికి మేము రైతు భరోసా ఇవ్వమని ప్రభుత్వం చెప్తా ఉంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో కొంతమంది రైతుల ల్యాండ్లో నుంచి మధ్యలో నుంచి కొన్ని రోడ్లు కూడా వెళ్ళడం జరిగింది. అట్లాంటి రైతులు సో కొంతమంది అట్లాంటి దానిలో వ్యవసాయం కూడా చేయక అదేవిధంగా భూములు అట్లే ఉండిపోయాయి. సో అట్లాంటి భూములకు కూడా గత ప్రభుత్వంలో రైతు భరోసా రైతు బంధు ఇచ్చారని చెప్పి ఇటు ప్రభుత్వం చెప్తా ఉంది. ముఖ్యంగా దీంతో పాటు కొంతమంది ఇప్పటికే వ్యవసాయ భూమిని కన్వర్షన్ చేసుకొని దాన్ని లేఅవుట్లుగా మార్చిన తర్వాత కూడా చాలామందికి రైతు భరోసా అంటే గత ప్రభుత్వంలో రైతు బంధు తీసుకున్నారు, ఇప్పుడు రైతు భరోసాకు వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి మినహాయింపు ఉంటుంది, వాళ్ళకి ఇవ్వము అని చెప్పి ప్రభుత్వం అయితే కరాఖండిగా చెప్తా ఉంది. ఏదైతే ఖచ్చితంగా అంటే ఎంతమంది రైతులు ఉన్నా సరే ఎన్ని ఎకరాలైనా సరే ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ప్రభుత్వం చెప్తా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం ఒకటే చెప్తా ఉంది, ఎన్ని ఎకరాలు వేసినా సరే పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం నుంచి అయితే సమాధానం వస్తూ ఉంది. సో చూడాలి మరి. సో రాబోయే రోజుల్లో ఇప్పటికే ప్రతిపక్షాలు అయితే ప్రభుత్వంపై అయితే విమర్శలు గుప్పిస్తున్నాయి. సో రాబోయే రోజుల్లో ఇంకా ఇది ఎట్లాంటి టర్న్ తీసుకుంటా అనేది చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.